ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుండి 13 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లానరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఇప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను. ఏలెనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగచేయుచు పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వచనము కొంచెం, ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నను అపోస్తలుడైన పౌలు దానిని మనకు అర్థమైనట్లుగా చెప్పాలని మాటలను వివరిస్తున్నారు. మంచి చెడు అని రెండు ఉంటాయి కదా. మంచి చేసినప్పుడు ఎస్ మంచిది అంటాం. ఒకళ్ళు ఎవరైనా చెడు చేసినప్పుడు అది చెడు అని చెప్తాం, రాంగ్ అని చెప్తాం. ఆ రెండు చెప్పేటటువంటి ధర్మశాస్త్రము పాపమైన అట్టని రాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రము రాంగ్ అండ్ రైట్ అనేది ఈరోజు మన ముందు నేర్పించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏది చేయాలో ఏది చేయకూడదో అవన్నిటి గురించిన వ్యత్యాసాలు నేర్పించింది. ఇక్కడ ఒక మాట, ఆశింపొద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశను ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రంలో చివరికి ఒక ఆజ్ఞ ఉంది కదా, పొరుగువాని దేనిని ఆశింపవద్దు. ఇది ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఒక ఆజ్ఞ. ఈ పొరుగువాని దేని ఆశించకూడదు అని ధర్మశాస్త్రము ఈ చెప్పడం బట్టి, ఓకే, ఎవరిది ఏమన్నా ఆశించకూడదు, దురాశ అనేది ఎట్టిదో మనకు తెలిసింది. ఎందుకంటే ఒకటి దొరికితే సంతృప్తి కాదు, ఇంకా కావాలి, ఇది బాగుంది, అది బాగుంది, అది కావాలి, ఇది కావాలి. మనిషి గుండె తపన పడి పరిగెత్తుతుంది అన్ని విషయాల్లో. ఈ దురాశ అనేది ఎలా ఎంట్రీ అవుతుందంటే ఊహించలేకపోతున్నాం. అది లిమిట్లో ఉంటే బాగుండేది, కానీ ఆశ కాస్త దురాశగా మారిపోతుంది. ఇది ధర్మశాస్త్రములో దేనిని ఆశించొద్దు అని కనుక చెప్పకపోయి ఉంటే అది పాపం అనే సంగతి నాకు తెలియకపోయింది.
కానీ దేనిని ఆశించొద్దు అని ధర్మశాస్త్రం చెప్పడం బట్టి ఈ ఆశ అనేది దురాశగా మారి నేను అన్ని విషయాలు తప్పు చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. శాస్త్రం లేనప్పుడు పాపం చచ్చింది, అసలు ఏం తెలియదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఈ ఆజ్ఞ హేతు చేసుకొని, ధర్మశాస్త్రంలో ఉన్న ఎవరిని ఏదైనా ఆశించకూడదు అనే మాట హేతు చేసుకొని సకల విధమైన దురాశ నా యందు పుట్టిస్తుంది. ప్రతి మనిషిలో ఆశించొద్దు అని ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞను ఆధారం చేసుకొని అన్ని ఆశలే, ఎటు చూసినది కనిపించినవన్నీ కావాలి 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 అని మన యందు దురాశ పుట్టించేస్తుంది. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుతుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోదు. ఎంత అద్భుతమైన విషయం అండి. ధర్మశాస్త్రం లేనప్పుడు నేను ఇష్టానుసారం జీవించాను, హ్యాపీగా జీవించాను. ఎవరిది తిన్నా, ఏం చేసినా ఏం పర్వాలేదు, ఏం తప్పు లేదు. ఏ రోజైతే ధర్మశాస్త్రపు ఆజ్ఞ తెలిసిందో చచ్చింది, ఇక జీవితం అంతే, నేను చచ్చాను అన్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవం వచ్చిందండి. నువ్వు ఏది చేసినా అది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, పొరుగువాని దేని ఆశించకూడదు, పొరుగువాని దాసి కానీ దాసుని కానీ భార్యని గాను దేనిని ఆశించకూడదు. ఒకళ్ళు ఆశిస్తే అది దురాశ, దురాశ వలన నీకు పాపము, పాపం వలన నీకు మరణము. సో నేనైతే చనిపోతిని అంటాడు అపోస్తలుడు పౌలు. ఎంతకాలమైతే ఆజ్ఞను బట్టి ధర్మశాస్త్రమును జీవించానో నేను చనిపోయిన వాడి వల్లే, చచ్చిన వాడి వల్లే ఉంటిని. ఎందుకంటే ఏది చేయకూడదు, చేస్తే అది నాకు శిక్ష విధి, నేను చావలసిన వాడుగా ఉంటిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడింది. ధర్మశాస్త్రము జీవార్థమైన ఆజ్ఞలు అక్కడున్నాయి, కానీ ఆ శాసనములు, ఆ యొక్క ఆజ్ఞలు, అమ్మో ఏది చేసినా అందులో తప్పు అని కనిపిస్తుంది, అది మరణార్థమైనట్లుగా నాకు కనబడింది. ధర్మశాస్త్రము ఇంత కఠినమా, ఇవన్నీ నేను చేస్తే అయ్యో చావలసిన వాడనా అని జీవార్థమైన ఆజ్ఞలు నాకు మరణార్థమైనట్లుగా కనబడింది. అయితే దేవుని యొక్క వాక్యములో ఏలెనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపింది. పాపం ఏం చేసిందంటే బ్రతికిపోయింది కదా. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఓకే, ఈ మనుషులు ఇది చేస్తే వీరికి నేను ఆవరిస్తాను, ఈ మనుషుల చేత ఈ పాపం చేయిస్తాను, వీరిని నేను ఆక్రమించుకుంటానని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఈ ఆజ్ఞలు హేతు చేసుకొని పాపం ఏం చేసింది, ప్రతి వ్యక్తిని మోసపుచ్చి దాని చేత చంపుతుంది. మంచోళ్ళనే కనిపిస్తున్నాడు కానీ ఇంత పాపిష్టుడా, మంచి చేయాలనుకున్నాను కానీ ఇంత పాపమా, ఇంత తప్పు పని జరిగిందా అంటే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని మోసం చేస్తుంది, దాన్ని బట్టి నన్ను చంపుతుంది అని, నేను చచ్చిన వాణ్ణి అని అపోస్తలుడైన పౌలు దాని విషయంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఆజ్ఞ లేనప్పుడు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఆజ్ఞ
తెలుసుకున్న తర్వాత అది మనను మోసం చేస్తుంది అన్న భావన ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా అది పరిశుద్ధమైనది, పరిశుద్ధ గ్రంథము. ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనదే, నీతి గలదే, ఉత్తమమైనదినై ఉన్నది. ఇవన్నీ మంచిదే. ఉదాహరణగా చెప్తున్నా, ఎలక్ట్రిసిటీ చాలా మంచిది. అన్ని విధాలుగా మన ఇంట్లో పనిచేసి పెడుతుంది, గాలి విసురుతుంది, మనకు బట్టలు ఉతికి పెడుతుంది, దూరదర్శనం నుంచి అనేక వార్తలు చెప్తుంది. అన్ని విధాలుగా అది మంచియే. కానీ దానిని ముట్టుకుంటే చంపుతుంది. ధర్మశాస్త్రము అది పరిశుద్ధమైనదే, ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనదే, నీతి గలదే, ఉత్తమమైనదై ఉన్నది. అన్నీ కూడా ధర్మశాస్త్రంలో మంచిగానే కనిపిస్తుంది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా అనరాదు. పాపము ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణము కలుగ చేయొచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ఈ వచనాలు మనం గమనించినప్పుడు ఇంత ఉత్తమమైనది నాకు మరణకరమైనగా ఎందుకు మారిపోతుంది? దేవుడు మంచివాడు, ఆయన మాటలు మంచివి, ఆయన సృష్టి మంచివి. ఏదైనా ఉద్యానవనములో ఆయన సమస్తమును నిర్మించినప్పుడు మధ్యన ఒక మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షఫలం నాటాడు. అన్ని తినవచ్చు, కానీ ఈ వృక్షఫలం మీరు తినకూడదు అంటే మనిషి ఏం చేశాడు? అదే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. అలా అయితే మరణం. ఎలక్ట్రిసిటీ చాలా మంచిది, శక్తివంతమైనది. దాన్ని ముట్టుకుంటేనే మరణం. దానిని జాగ్రత్త వినియోగించుకుంటే అది మనకు దీవెనకరం, సహాయకరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అది అపవిత్రమైనది కాదు, పవిత్రమైనదే. మాటలు పవిత్రమైనదే, ఆజ్ఞలు పవిత్రమైనదే. అయితే మనము జాగ్రత్త కలిగి పాపములో పడిపోకుండా ధర్మశాస్త్రం మూలమైన ఏ నీతి అయితే ప్రభు చెప్తా ఉన్నాడో ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో ఉండకూడని ఏవైతే ఉందో అది మనం మానుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల విషయంలో మేము పరిశుద్ధ హృదయం కలిగిన వారమై పాప నియమానికి ప్రభువా మేము లోనవుక ప్రభువా పరిశుద్ధమైన జీవితము కలిగి వాక్యానికి అనుకూలంగా జీవించే కృప అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకునుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలోం. ప్రభు మనలను దీవించునుగాక.